హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ తోటి ఒక మంచి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్స్లో చూస్తున్నారు కదా, క్యాలీఫ్లవర్, బఠానీ, బీన్స్ అవన్నీ ఇన్స్టామార్ట్లో ఒక ప్యాకెట్ 70 రూపీస్ అనమాట. సో వాటికి కావాల్సినవి ఆనియన్, టమాటా. సో నేను చూపిస్తున్న విధంగా ఆనియన్, టమాటా నీట్గా కట్ చేసుకొని, అట్లా నాకు చిన్న చేపర్ లాంటిది ఒక మిషన్ ఉంది, చిన్నదే అనుకోండి, దాంతో అయితే ఫాస్ట్గా పని అయిపోతుంది. సో వాటిలో మనం పచ్చిమిర్చి, టమాటా అన్నీ చాప్ చేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు కూడా నీట్గా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవచ్చు దాంట్లో. సో నేను చూపిస్తున్న విధంగా టమాటా, ఆనియన్ నీట్గా వేసుకొని నేను సన్నని ముక్కల్లాగా తరుగుకున్నాను. తర్వాత మనం అక్కడ స్లైసెస్ లాగా చూడండి, కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. కానీ నేను పెద్దగా కట్ చేసినందుకు నీట్గా తిరగడం లేదు, ఫాస్ట్గా తిరగడం లేదు. ఇంకా కొంచెం సన్నగా కట్ చేస్తే అట్లా నీట్గా అవుతాయి. చూడండి ఎంత నీట్గా దాంట్లో మిషన్లో కట్ అయినాయో. తర్వాత నేను తాలింపు వేస్తున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేసి కొంచెం బాగా మరిగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి ఇట్లా నీట్గా కొద్దిసేపు అట్లా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత అందులో కావాల్సిన పసుపు కూడా వేసాను. పసుపు వేసిన తర్వాత ఇవంతా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, తొందరగా కావాలని. ఎక్కువ మంట పెడితే అది మాడిపోతుంది. సో నీట్గా ఇట్లా కొంచెం బాగా కాగిన తర్వాత నేను జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసాను. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాక్చువల్గా అయితే నేను రెడీగా పెట్టుకుంటాను. ఈరోజు దొరకలేదు, అందుకోసం బయట షాప్లో ఉండి ఇన్స్టెంట్ తెప్పించేసాను 5 రూపీస్ది. సో అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నీట్గా కలుపుకొని మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ వేయాలి. సో ఇప్పుడు ఇంకా కొంచెం అట్లా ఆయిల్ బాగా కాగి మంచి కలర్ రావాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత నేను కారం పొడి కూడా వేసాను, ఒక 2 స్పూన్లు వేసాను. తగినంత వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ బట్టి మనం కర్రీని బట్టి మనం కారం, పసుపు అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం బాగా అది మగ్గిన తర్వాత కారంలో టమాటా, ఆనియన్ మగ్గిన తర్వాత నేను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. చూస్తున్నాను, నేను రాక్ సాల్ట్ వేస్తాను, అది కూడా చేతితోనే వేస్తానండి, ఎందుకంటే నాకు మంచి మెజర్మెంట్. తర్వాత నేను ముందుగా ఉడకబెట్టుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ, మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ. అందులో క్యారెట్, బీన్స్, బఠానీ, ఇంకా క్యాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి. దొండకాయ కూడా యాడ్ చేశానండి నేను. సో అట్లా బాయిల్ చేసుకున్నవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా నీట్గా కలుపుకున్న తర్వాత కలుపుకోవాలి. ఫస్ట్ అలా నీట్గా కలుపుకున్న తర్వాత నేను అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. ఎక్కువ వేయకూడదు, వాటరీగా అయిపోతుంది కర్రీ మొత్తం. మనం కొంచెంగా వేసుకోవాలి. సో నేను అందులో కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఇంకా తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నేను ధనియాల పౌడరు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాల పొడి నీట్గా వేయించి, సో ధనియాల పొడి అందులో 2 ఎల్లిపాయలు వేసి దంచి వేసాను. చూడండి, ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. మిక్స్డ్ వెజిటేబుల్ తోటి రైసే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకొని ట్రై చేయండి. నాన్ వెజ్ ఎందుకు పనికిరాదు. సో ఒక 2 నిమిషాలు ధనియాల పౌడర్ వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గిస్తే, వీడియో క్లియర్గా లేదు ఎందుకంటే అక్కడ మొత్తం ఫాగ్ వస్తుందండి, పొగలాగా ఆవిరి పట్టేసినందుకు. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, నీట్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. సో నాన్ వెజ్ మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దండి, ఎందుకంటే నాన్ వెజ్ తినడం వల్ల చాలా లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సో
అది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రొట్టెలోకి చాలా బాగుంటుంది. రాయలసీమ అంటేనే జొన్న రొట్టెకి ఫేమస్ కదా. సో ఆ జొన్న రొట్టె వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా హెల్త్కి మంచిది, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. సో కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.